హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో భారతదేశ చరిత్రకు సంబంధించి యూరోపియన్ల రాక గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే లాస్ట్ టైం వీడియో చేయడం జరిగింది. లాస్ట్ టైం వీడియోలో నెక్స్ట్ అందించబోయే కంటెంట్ గురించి వీడియో చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఆధునిక భారతదేశ చరిత్రను తెలుసుకొని తరువాత సింధు నాగరికత, తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సింధు నాగరికత నుంచి స్టార్ట్ చేస్తే కొద్దిగా బోరుండే లెసన్స్ కాబట్టి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర తెలుసుకొని తర్వాత సింధు నాగరికత నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆధునిక భారతదేశ చరిత్రను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్స్ రాక గురించి ఈరోజటి వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. దానికి సంబంధించి చూసినట్లయితే ఐరోపా వాసులు ఆసియా దేశాలపై ఆధారపడుటకు ముఖ్య కారణం సుగంధ ద్రవ్యాలు. భారత్ నుండి సరఫరా చేయబడే సుగంధ ద్రవ్యాలు, కాలికోస్, పట్టు, విలువైన రాళ్ళు మొదలగు వాటికి యూరోప్లో మంచి గిరాకీ ఉండేది. ఐరోపా దేశాలు భూమార్గం ద్వారా బైజెంటీన్ గుండా ఈ వస్తువులను తమ దేశాలకు రవాణా చేసుకునేవారు. కానీ 1453లో చివరి క్రుసేడ్ యుద్ధంలో ముస్లిం రాజ్యమైనటువంటి టర్కీ పాలకుడు రెండవ మహమ్మద్ క్రైస్తవ రాజ్యం అయినటువంటి బైజెంటీన్ పాలకుడైన కాన్స్టాంటైన్ను ఓడించి కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడం జరిగింది, స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత కాన్స్టాంటినోపుల్కే ఇస్తాంబుల్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ఫలితంగా యూరోపియన్ వారికి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. సముద్ర మార్గాన్ని కనుగొన్నారని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సముద్ర మార్గం ద్వారా ప్రథమంగా క్రీస్తుకము 7వ శతాబ్దంలో అరబ్బులు వ్యాపారం చేపట్టారని, వీరు వర్తకానికి ప్రధాన స్థావరం కాన్స్టాంటినోపుల్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. క్రుసేడ్లు అనగా ఇదివరకు తెలుసుకున్నాం క్రుసేడ్ యుద్ధాలు అని. క్రుసేడ్ అనగా ముస్లింలకు మరియు క్రైస్తవులకు జరిగినటువంటి మత యుద్ధాలను క్రుసేడ్ యుద్ధాలు అంటారు. ఈ క్రుసేడ్ యుద్ధాలు 3 యుద్ధాలు జరిగాయి. నెక్స్ట్ సముద్ర మార్గం అన్వేషణ ప్రయత్నాల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఐరోపాలో నౌకాయానాన్ని ప్రోత్సహించడానికి పోర్చుగల్ రాజు అయినటువంటి కింగ్ జాన్ వన్ కుమారుడైనటువంటి ఇన్ఫాంటే హెన్రీ ప్రత్యేకంగా నౌకాయాన పాఠశాలను ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి. పాఠశాలను నెలకొల్పాడు. ఇతని యొక్క బిరుదు ద నావిగేటర్ అనే బిరుదు హెన్రీకి ఉందని మనం గుర్తుంచుకోవాలి. 1487లో రెండవ జాన్ ప్రోత్సాహంతో మొదటిసారిగా పోర్చుగల్ నావికుడైనటువంటి బర్తిలోమియా డయాస్, ఈయన పేరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, బర్తిలోమియా డయాస్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి ప్రయాణించి ఆఫ్రికా అగ్రహాన్ని చేరుకున్నాడు. ఎక్కడికి? ఆఫ్రికా అగ్రహాన్ని చేరుకోవడం జరిగింది. ఎవరి ప్రోత్సాహంతో? రెండవ జాన్ యొక్క ప్రోత్సాహంతో బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా అగ్రహాన్ని చేరుకోవడం జరిగింది. ఇక్కడ తుఫానులు అధికంగా ఉండడంతో ముందుకు వెళ్ళలేక ఆఫ్రికా అగ్రహానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టి, కేప్ ఆఫ్ స్టోమ్స్ అని పేరు పెట్టి సొంత దేశానికి తిరిగి వెళ్ళడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తులు చూస్తే క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరాడు. ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణించి 1492లో కరేబియన్ దీవులకు చేరుకోవడం జరిగింది. ఈ దీవులే ఇండియాగా భావించి వెస్టిండీస్ అని నామకరణం చేశాడు. తర్వాత కొలంబస్ కనుగొన్న దీవులను చేరినటువంటి అమెరిగో వెస్పూటి అనే నావికుడు అది ఇండియా కాదని నిర్ధారించడంతో అతని పేరు మీదుగా ఆ దీవులకు అమెరికా అని పేరు పెట్టారు. ఎవరి పేరు? అమెరికో వెస్పూటి గుర్తించాడు కాబట్టి ఈ
నావికుడి పేరు మీదుగా అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత కేవలం ఇండియాకు వాణిజ్య మార్గాన్ని కనుగొనడం కోసం అప్పటి పోర్చుగీస్ రాజైనటువంటి ఒకటవ ఇమ్మునయల్ ఈయన పేరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ప్రోత్సాహంతో 1497 జూలై 8 తారీఖున పోర్చుగల్ యాత్రికుడు వాస్కోడిగామా షాన్ గాబ్రియల్ అనే నౌకలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకై పోర్చుగల్ రాజధాని అయినటువంటి లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్కు చేరుకోవడం జరిగింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్కు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఇబాన్ మజిద్ లేదా అబ్దుల్ మజిద్ అనే వ్యాపారి సహాయంతో 1498 మే 20 తారీఖున రాత్రి భారతదేశంలోని మలబార్ తీరంలో గల కాలికట్ ప్రాంతానికి దగ్గర గల కప్పడ్ చేరుకున్న మొట్టమొదటి యూరోపియన్గా చరిత్ర సృష్టించాడు వాస్కోడిగామా. నెక్స్ట్ చూస్తే మొత్తం 4 నౌకలలో వీరు ప్రయాణించారు. 170 మంది నావికులు బయలుదేరగా తిరుగు ప్రయాణంలో 2 నౌకలు మిగిలాయి. అలాగే 54 మంది మాత్రమే మిగిలారని గుర్తుంచుకోవాలి. ఈ 4 నౌకల యొక్క పేర్ల గురించి చూస్తే ఒకటి షాన్ గాబ్రియల్, ఇది వాస్కోడిగామా ప్రయాణించినటువంటి నౌక. నెక్స్ట్ షాన్ రఫేల్, నెక్స్ట్ షాన్ బెర్రియో, నెక్స్ట్ మానవరహిత వాస్తు నౌక. ఈ 4 నౌకల ద్వారా వారు భారతదేశానికి రావడం జరిగింది. వాస్కోడిగామా కాలికట్ చేరినప్పుడు జామెరిన్ లేదా రాజా మనువిక్రవర్మ లేదా సముద్రిక అనే కాలికట్ రాజు వాస్కోడిగామాకు స్వాగతం పలికారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. జామెరిన్ వాస్కోడిగామాకు కావలసినటువంటి వస్తువులను బహుమతిగా ఇచ్చి తిరిగి పోర్చుగల్ రాజధాని అయినటువంటి లిస్బన్కు 1499లో పంపించాడు. యూరోప్లో ఈ వస్తువులను అమ్మిన తర్వాత వాస్కోడిగామాకు 60 రెట్ల లాభం వచ్చింది. తిరిగి 1502 సంవత్సరంలో వాస్కోడిగామా రెండవసారి భారతదేశానికి రావడం జరిగింది. ఇతను కన్ననూరులో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడు 1524 సంవత్సరంలో డిసెంబర్లో కొచ్చి వద్ద మలేరియా వ్యాధితో మరణించాడు. ఇతని సమాధి కొచ్చిలో ఉంది. ఇది వాస్కోడిగామాకు సంబంధించి. వాస్కోడిగామా సముద్రయానం ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు చూసినట్లయితే లిస్బన్ ప్రాంతం నుంచి బయలుదేరి అక్కడి నుంచి కేప్ వర్డి, అలాగే సెయింట్ హెలీనా, తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్, తర్వాత మొజాంబిక్, తర్వాత మలింది, తర్వాత కాలికట్ లేదా కప్పడ్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ మార్గం ద్వారా భారతదేశానికి వాస్కోడిగామా రావడం జరిగింది. పోర్చుగల్ రాజు రెండవ జాన్ ఈ తుఫానుల అగ్రానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెట్టారని గుర్తుంచుకోవాలి. ఇలాంటివే చాలాసార్లు బిట్స్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్వశ్చన్స్. వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. వాస్కోడిగామా మొదటిసారిగా భారత్ను సందర్శించిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి విజయనగర రాజు చూసినట్లయితే ఇమ్మడి నరసింహారాయలు విజయనగర సామ్రాజ్యం యొక్క రాజుగా ఉన్నారు. అలాగే ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి ఉండడం జరిగింది. వీరిని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఐరోపా వారు భారత్కు వచ్చినటువంటి వరుస క్రమాన్ని ఒకసారి చూస్తే పోర్చుగీస్ వారు వీరు మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి దేశస్తులు. నెక్స్ట్ వచ్చిన దేశస్తులు డచ్ వారు, తర్వాత బ్రిటిష్, తర్వాత డేన్స్ లేదా డెనిష్ వారు. నెక్స్ట్ చివరగా వచ్చిన వారు ఫ్రెంచ్ దేశస్తులు చివరిగా రావడం జరిగింది. ఈ క్రమంలో యూరోపియన్లు భారత్కు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యూరోపియన్లు మరియు భారత్కు వచ్చినటువంటి సంవత్సరాలు, ఇక్కడ మొదటి కంపెనీలు వారు స్టార్ట్ చేసినటువంటి మొదటి కంపెనీలు పోర్చుగీస్ వారు 1493లో రావడం జరిగింది. కాలికట్లో 1500 సంవత్సరంలో మొదటి కంపెనీ ఏర్పాటు చేశారు. రెండవసారిగా డచ్ ప్రదేశస్తులు వచ్చారు. 1605లో రావడం జరిగింది. వీళ్ళు 1605లో మచిలీపట్నంలో కంపెనీ ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారు 1608 సంవత్సరంలో సూరత్లో, 1613 సంవత్సరంలో వీరు కంపెనీని ఏర్పాటు చేశారు.
డేన్స్ లేదా డెనిస్ వారు 1620 సంవత్సరంలో రావడం జరిగింది. ట్రాంక్వీ బార్ లేదా తరంగంబాడి 1620లో కంపెనీ ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ దేశస్థులు 1668లో వచ్చారు. సూరత్ అనే ప్రాంతంలో 1668లో కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు కంపెనీ ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి కంపెనీలు. నెక్స్ట్ పోర్చుగీస్ దేశస్థుల గురించి ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలను స్థాపించారు. వీరు వర్తకం కోసం భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వ్యక్తులు, మరి చివరిగా వెళ్ళినటువంటి దేశస్థులుగా మనం గుర్తుంచుకోవాలి. భారతదేశం నుండి ప్రధానంగా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసుకునేవారు. ప్రారంభం కాలంలో హుగ్లీ ఓడరేవును వాడుకొని బంగాళాఖాతంలో పైరసీకి పాల్పడేవారు. పోర్చుగీస్ వారు వ్యాపార వాణిజ్య సంస్థ చూస్తే ఇస్టాడో డా ఇండియాగా పిలువబడింది. వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇటువంటి క్వశ్చన్సే చాలాసార్లు మన కాంపిటేటివ్లో రావడం జరుగుతుంది. ప్రారంభంలో కొచ్చిన్ రాజధానిగా ఉండగా తర్వాత గోవా ఈ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ పోర్చుగీస్ వారి యొక్క స్థావరాల గురించి చూస్తే పోర్చుగీస్ వారు తూర్పు తీరం కంటే పశ్చిమ తీరానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలుసుకోవచ్చు. వారి యొక్క స్థావరాలు చూస్తే ఇక్కడ స్థావరాలు మరియు ఇక్కడ తీర ప్రాంతాలు. వీరు మలబార్ తీరం, కేరళ తీరంలో చూసినటువంటి స్థావరాలు చూస్తే కాలికట్, కొచ్చిన్, కన్ననూర్, క్రంగనూర్ అనే ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. కొంకన్ తీరంలో గోవా ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్ర తీరంలో బొంబాయి, సాల్సెట్టి, బస్పైన్ అనే ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గుజరాత్ తీరంలో చూస్తే సూరత్, భావ్నగర్, డయ్యూ డామన్ ప్రాంతాల్లో స్థావరాలు ఉన్నాయి. అలాగే కొరమండల్ తీరం, తమిళనాడు తీరం చూస్తే శాంతం అనే ప్రాంతంలో స్థావరాలు ఉన్నాయి. ఆంధ్ర తీరంలో చూస్తే మచిలీపట్నం, నాగపట్నం అనే ప్రాంతాలలో, వంగా తీరం బెంగాల్ తీరంలో చూస్తే హుగ్లీ, చిట్టాగంగ్, సత్గావ్ అనే ప్రాంతాలలో వీరి యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని ఇందులో భాగంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పోర్చుగీస్ ఆధిపత్యానికి అనుకూలించినటువంటి అంశాలు చూస్తే ఇప్పుడు చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో వ్యాపారం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటి మహమ్మదీయులు క్రమంగా బలహీనపడటం, పోర్చుగీస్ నౌకలు మహమ్మదీయుల కంటే బలిష్టమైన నౌకలు కావటం, పర్షియాలో అంతః కలహాలు చెలరేగడం, ఉత్తర భారతావనిలో లోడి వంశపాలకులు బలహీనపడటం, అలాగే దక్షిణ పదంలో రెండవ దేవరాయ అనంతరం విజయనగర సింహాసన అధిష్ఠించినటువంటి సాలువ నరసింహ బలహీనులవ్వడం, స్థానిక మలబార్ తీరం ప్రజలు అరబ్ వర్తకుల దోపిడీ నుంచి రక్షణ కోసం పోర్చుగీస్ వారి యొక్క సహాయం కోరడం, ఒక గుజరాత్ మహమ్మద్ బెగారా తప్ప ఉత్తర భారత్లో చిన్న చిన్న రాజ్యాలు ఉండడం వల్ల బహుమాని రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం, పోర్చుగీస్ నౌక సామర్థ్యం కలిగి ఉండడం ద్వారా ఆధిపత్యానికి అనుకూలించినటువంటి ఈ కారణాలు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో పోర్చుగీస్ వారు మొట్టమొదటి స్థావరం చూస్తే కాలికట్. భారతదేశంలో పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు మొట్టమొదటి యొక్క స్థావరం కాలికట్. తూర్పు తీరంలో ఆంధ్ర ప్రాంతం తీరంలో పోర్చుగీస్ వారి మొదటి స్థావరం చూస్తే మచిలీపట్నంగా గుర్తుంచుకోవాలి. నౌకలు ప్రవేశించడానికి హిందూ మహాసముద్రంలో 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు జారీ చేసినటువంటి నావిక వ్యాపార అనుమతి పత్రాల పేరు చూస్తే కర్థాజ్. వీటిని ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వారి జారీ చేసినటువంటి వ్యాపార అనుమతి పత్రాలు చూస్తే కర్థాజ్ అనే పేరుతో వీరు వ్యాపారం చేయడం జరిగింది. దీనిని బ్రిటిష్ వారు 1939-1945 మధ్య నావిసెక్ట్ వ్యవస్థ అనే పేరుతో ఉపయోగించారు. ఇది ప్రస్తుతం వసూలు చేసే టోల్ ట్యాక్స్ను పోలి ఉన్నదని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పోర్చుగీస్ వారి యొక్క గవర్నర్ల గురించి చూసినట్లయితే మొట్టమొదటి గవర్నర్ ఫ్రాన్సిస్కో డి అల్మిడా. ఈయన 1505 నుంచి 1509 వరకు పరిపాలన సాగించడం జరిగింది. ఇతను పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గవర్నర్.
హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించడానికి ఇతను నీలినీటి విధానమును ప్రవేశపెట్టాడు. దీనినే కర్తాజ్ విధానము అని తీసుకువచ్చాడని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్, ఇందుకోసం పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడు కొచ్చిన్ కొచ్చిన్ కోటను బలోపేతం చేయడంతో పాటు 1505లో కన్ననూర్ కేరళ వద్ద సెయింట్ ఏంజిలో పోర్టును నిర్మించాడు. దీనినే కన్ననూర్ పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇతను 1509వ సంవత్సరంలో ఈజిప్టుపై నౌకా యుద్ధం చేస్తూ మరణించడం జరిగింది. ఇది ఫ్రాన్సిస్కో డి అల్మిడాకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్, రెండవ వ్యక్తి అల్బుకర్క్కు సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే ఇతన్ని పోర్చుగీస్ నిజమైన స్థాపకునిగా పిలుస్తారు. 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల సహాయంతో అల్బుకర్క్ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసుఫ్ ఆదిల్ షాను ఓడించి వారి వద్ద నుంచి గోవా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎవరు? అల్బుకర్క్. నెక్స్ట్, దాని ఫలితంగా పోర్చుగీస్ యూరోపియన్స్ వారికి భారత ఉపఖండంలో గోవా మొదటి అధికారిక స్థావరంగా అయిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇతడు విజయనగర రాజులతో స్నేహబంధాలు నెరిపాడు. ఇతని కాలంలో పోర్చుగీసు యాత్రికుడైనటువంటి డొమింగో ఫేస్ అలాగే న్యూనీస్లు విజయనగర ఆస్థానంలో గౌరవం పొందారు. విజయనగరానికి మేలు రకం అశ్వాలను సరఫరా చేశారు. అదేవిధంగా స్థానికులకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించాడు. ఇతను ముస్లింల పట్ల క్రూర వైఖరిని, వీటికి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ముస్లింల పట్ల క్రూర వైఖరిని అవలంబించాడు. భారతీయ యువతలను వివాహం ఆడమని పోర్చుగీస్ వారిని ప్రోత్సహించాడు. ఇది లాస్ట్ టైం రావడం జరిగింది ఫ్రెండ్స్ బిట్టు, వీటిని గుర్తుంచుకోవాలి. ఇతను సతీ విధానాన్ని రద్దు చేశాడు. ఇతడు నీలినీటి విధానాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. 1511లో మలక్కా అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఈయన 1515లో అల్బుకర్క్ పర్షియా అఖాతంలోని ఆర్మజ్ అనే రేవు పట్టణాన్ని ఆక్రమించాడని గుర్తుంచుకోవాలి. ఇతను హార్మజ్ అలాగే మలక్కా వద్ద పోర్చుగీస్ బలాన్ని పెంచడం జరిగింది. ఇతడు 1515లో గోవాలో మరణించాడు. ఇతని కాలంలో భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రాబల్యం పెరగడం మూలంగా ఇతనిని భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాతగా అభివర్ణిస్తారు. తర్వాత వచ్చిన పోర్చుగీస్ గవర్నర్లు అంత సమర్థులు కారు. ఇది దీనికి సంబంధించి, ఇది అల్బుకర్క్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నర్ చూస్తే నీనోడా కున్హా. ఇతను క్రీస్తు 1529 నుంచి 1538 వరకు గవర్నర్గా పనిచేశాడు. 1530 సంవత్సరంలో ఇతడు రాజధానిని కొచ్చిన్ అనే ప్రాంతం నుంచి గోవాకు మార్చారని గుర్తుంచుకోవాలి. ఈయన పేరు నీనోడా కున్హా. గోవాకు మార్చడం జరిగింది. 1537లో గుజరాత్ రాజు అయినటువంటి బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి అతని నుండి డామండయ్యో ప్రాంతాలను ఆక్రమించాడు నీనోడా కున్హా బెంగాల్లోని హూగ్లీలో పోర్చుగీస్ స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ మూడవ గవర్నర్ అయినటువంటి నీనోడా కున్హాకు సంబంధించి. నెక్స్ట్, నాలుగవ గవర్నర్ చూస్తే మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా గురించి తెలుసుకుందాం. ఇతను 1542 నుంచి 1545 వరకు భారతదేశంలో పనిచేసినటువంటి చివరి పోర్చుగీస్ గవర్నర్. ఇతని కాలంలో భారతదేశానికి వచ్చిన ప్రముఖ క్రైస్తవ మతాచార్యుడు చూస్తే సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్. ఇది లాస్ట్ టైం రావడం జరిగింది ఫ్రెండ్స్ బెట్టు, వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ఎవరి కాలంలో వచ్చాడు? మార్టిన్ ఆల్ఫాన్సో డిసౌజా కాలంలో సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ రావడం జరిగింది. ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి గోవాలో ఉందని మనం గుర్తుంచుకోవాలి. పోర్చుగీస్ పరిపాలన గురించి చూస్తే పరిపాలనకు అధిపతిగా 3 సంవత్సరాల కాలానికి వైస్రాయ్ లేదా గవర్నర్ ఉంటాడు. అతనికి అనుబంధంగా సెక్రటరీ ఉండును. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక్కడ చూస్తే అధికారి, ఇక్కడ వారి యొక్క బాధ్యతలు. వెడర్ డా
ఫజెండా, వెడర్ డ ఫజెండా. ఈయన రెవెన్యూ, కార్గో సంబంధిత అంశాలు చూస్తాడు. కెప్టెన్ అనే వ్యక్తి కోటల గురించి చూడడం జరుగుతుంది. పోర్చుగీస్ వారి ఆధిపత్య క్షీణత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దాదాపు 100 సంవత్సరాలు భారతదేశ వ్యాపారం పైన గుత్తాధిపత్యం చెలాయించినటువంటి పోర్చుగీస్ వారు భారత పాలకులతో మరియు అప్పుడప్పుడే భారత్కు వస్తున్నటువంటి యూరప్ దేశాల వర్తక సంఘాలతో నిరంతరం యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలలో ఓడిన పోర్చుగీస్ వారు వారి స్థావరాలను కోల్పోవడమే కాకుండా భారత్ను కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చింది. వీరి ఆధిపత్యం క్షీణించడానికి వీరు చేసిన యుద్ధాలతో పాటు ఫిరంగీలు అనే పిలువబడే సముద్ర దొంగలతో కలిసి వ్యాపార నౌకలను కొల్లగొట్టడం వంటి అనైతిక వ్యాపార ధోరణులు కూడా కారణం. క్రీస్తు శకము 1612లో కెప్టెన్ థామస్ బెస్ట్ ఆధ్వర్యంలో ఆంగ్లేయులు సూరత్ వద్ద స్వాలీ యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించడం జరిగింది. ఎప్పుడు 1612లో మొదటిసారిగా కెప్టెన్ థామస్ బెస్ట్ ఆధ్వర్యంలో ఆంగ్లేయులు స్వాలీ అనే యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించడం జరిగింది. ఆ తర్వాత 1622లో హార్మాజ్ వద్ద పోర్చుగీస్ వారికి మరియు డచ్ వారికి ఇద్దరికి మధ్య జరిగిన యుద్ధంలో డచ్ వారు గెలుపొంది గల్ఫ్ ఆఫ్ హార్మజ్ను కోల్పోవడం జరిగింది. వీరు అవలంబించిన క్రైస్తవ మత మార్పిడులు మరియు బానిస వ్యాపారం కారణంగా క్రీస్తకము 1632లో బెంగాల్ గవర్నర్ అయినటువంటి కాసిం ఖాన్ వీరిని హూగ్లీ ప్రాంతం నుండి తరిమివేసి వీరి స్థావరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే క్రీస్తు శకము 1662లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటిష్ యువరాజు అయినటువంటి 2వ చార్లెస్కు వివాహం జరిగినది. ఈ సమయంలో పోర్చుగీస్ రాజు బాంబేను 2వ చార్లెస్కు కట్నంగా ఇచ్చారు. బాంబేను సాలిన 10 పౌండ్లకు ఈస్ట్ ఇండియా కంపెనీకి 1668లో లీజుకు ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వారు 1687లో తమ స్థావరాన్ని సూరత్ నుండి బాంబేకు మార్చారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1663లో జరిగినటువంటి యుద్ధంలో డచ్ వారు పోర్చుగీస్ వారిని ఓడించి కొచ్చిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించారు. తర్వాత 1739లో జరిగినటువంటి యుద్ధంలో మరాఠా పీష్వా బాజీరావ్ అనే పీష్వా పోర్చుగీస్ వారిని ఓడించి వీరి నుండి బస్పైన్ మరియు సాల్సెట్టి అనే వర్తక స్థావరాలు పొందాడు. 1666లో ఔరంగజేబ్ సేనలు పోర్చుగీస్ వారిని ఓడించి చిట్టగంగ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించారు. భారతదేశంలో తమ వ్యాపార స్థావరాలను కోల్పోయినటువంటి పోర్చుగీస్ వారు చివరగా గోవా మరియు డామన్ డయ్యు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనారు. ఈ స్థావరాలు 1961 వరకు వీరి ఆధీనంలో ఉండేవి. 1961 డిసెంబర్లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా మేజర్ జనరల్ కేపీ కాండెత్ ఆధ్వర్యంలో సైనిక పాలనలో ఉన్న గోవా, డామన్ డయ్యు భారత్లో అంతర్భాగం అయ్యాయి. దీనినే అనెక్జేషన్ ఆఫ్ గోవా లేదా లిబరేషన్ ఆఫ్ గోవా అంటారు. దీనితో కేపీ కాండెత్ లెఫ్టినెంట్ గవర్నర్గా గోవాలో పౌర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీస్ పతనానికి కారణాలు ఒకసారి చూసినట్లయితే దక్షిణ అమెరికాలో బ్రెజిల్ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత చాలామంది పోర్చుగీస్ వారు భారతదేశానికంటే బ్రెజిల్ వెళ్ళడానికి ఆసక్తి చూపించారు. పోర్చుగీస్ దేశం విస్తీర్ణం జనాభాలో భారతదేశం కంటే చాలా చిన్నది. సువిశాల భారతదేశాన్ని ఆక్రమించడం తమకు అసాధ్యమని వారు గ్రహించడం, ఆల్ఫాన్సో ఆల్బుకర్క్ వారసుల అసమర్థత, తర్వాత ఉత్తర భారతదేశంలో మొఘల్ చక్రవర్తులు బలమైన రాజకీయ శక్తిగా అవతరించడం, 1580లో పోర్చుగల్ స్పెయిన్ దేశంలో విలీనం కావడం, నౌకాదళాన్ని ఉపసంహరించడం,
ఇతర ఐరోపా కంపెనీలు భారతదేశంలో ప్రవేశించడం ద్వారా భారతదేశంలో పోర్చుగీస్ వారి పతనానికి సంబంధించిన కారణాలు. నెక్స్ట్, పోర్చుగీస్ వారి ప్రభావం మన భారతదేశంపై ఉన్నటువంటి ప్రభావం గురించి ఒకసారి చూసినట్లయితే, వీరు భారత్లో అడుగుపెట్టినప్పటి నుంచి 1961 వరకు అనేక విధాలుగా అనేక ప్రాంతాలలో తమ ఆధిపత్యాన్ని చూపించారు. దాని ప్రభావం నేటికి భారత్లో కొన్ని ప్రదేశాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పోర్చుగీస్ వారి యొక్క ఆనవాళ్ళు, జ్ఞాపకాలు నేటికి గోవాలో కనబడతాయి. వీరు వాస్తువులో గొతిక్ కళ ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటివి ఎక్కువగా గుర్తుంచుకోవాలి. గొతిక్ కళను పరిచయం చేశారు. వీరు భారతదేశంలో మొదటగా పొగాకు మరియు ఆల్ఫాన్సో మామిడి, అలాగే జీడి మామిడి, మొక్కజొన్న, టమాటా, బంగాళదుంప వంటి పంటల సాగు ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. పొగాకును 1604లో అక్బర్ కాలంలో ప్రవేశపెట్టగా 1617లో జహంగీర్ పొగాకుకు ఉత్పత్తిని నిషేధించాడు. నెక్స్ట్, 16వ శతాబ్దంలో వీరు మొదటిసారిగా భారత్లో ముద్రణా యంత్రాన్ని ప్రవేశపెట్టారు. గోవాలో వీరు 1556లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండి 1563లో మొదటి ప్రచురణగా ద ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్ వచ్చింది. నెక్స్ట్, విజయనగర దక్కన్ సుల్తాన్ మొఘలాయిలు మరాఠాల మధ్య తరచుగా జరిగినటువంటి యుద్ధాలలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత భారత్లో పోర్చుగీస్ వారు అవలంబించిన క్రైస్తవ మత ప్రచార పద్ధతుల కారణంగా క్రైస్తవ మతం బలపడింది. ఫ్రాన్సిస్కో జేవియర్ సహాయంతో డిసౌజా అనే గవర్నర్ 7 లక్షల మంది భారతీయులను క్రైస్తవులుగా మార్చారు. ముఖ్యంగా రామేశ్వరం వెళ్ళే హిందువులను క్రైస్తవులుగా మార్చేవారని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇండియాలో మరియు ఆసియాలోనే క్రిస్టియానిటీ ప్రచారం చేసిన మొదటి యూరోపియన్స్ పోర్చుగీస్ వారని గుర్తుంచుకోవాలి. ఇది పోర్చుగీస్ వారికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్, ఇతర దేశస్తుల యొక్క సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే సమాచారం చూస్తే డచ్ లేదా నెదర్లాండ్ దేశస్తుల యొక్క స్థావరాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఆంగ్లేయుల యొక్క స్థావరాలు, వారి యొక్క గవర్నర్ల గురించి, అలాగే వారి స్థావరాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది. భారతదేశ చరిత్రకు సంబంధించి అన్ని టాపిక్స్పై వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.